రైట్ అది ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ మార్పు జరిగింది. ఈరోజు అకాల వర్షాలతోటి రైతులు పండించిన వడ్లు ఇబ్బందుల పాలవుతున్నాయి. నానిన వడ్లు రైతుల కళ్ళాలలో ఉంటున్నాయి. ఈ వడ్లను తొందర ప్రభుత్వం వారు సేకరించి రైతులకు బోనస్గా ఇస్తామన్న 500 రూపాయలు సన్న వడ్లు దొడ్డు వడ్లు అనకుండా అందరికీ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, వడ్లు త్వరగా స్వీకరించాలని ప్రభుత్వం వారికి మా బీజేపీ పార్టీ తరఫున మేమందరికీ ఎంఆర్ఓ గారికి మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని పత్రికా మిత్రులకు, మండల అధికారులకు, జిల్లా అధికారులు అందరూ ప్రజలపై, రైతులపై ఒక సద్హృదయంతో ఆ ఒడ్లు సేకరించి రైతులను ఆదుకోవాలని బీజేపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాము. ముఖ్యంగా రేపు వచ్చే వర్షాకాలం సీజన్కు రైతులకు అందుబాటులో ఎరువులు కానీ వెహికల్ షార్టేజ్ తోటి ఈ ఒడ్లు తడవడం కూడా ప్రాబ్లం. అది కేవలం ఒకటే వెహికల్ పెట్టి ఒక్కొక్క సెంటర్కి ఒకటే వెహికల్ పెట్టి అదే వెహికల్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. దాంతో ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వెహికల్ అరేంజ్మెంట్ ఎక్కువ చేస్తే తొందరగా ఒడ్లిపోతాయి. అదొకటి చేయాలని ఎంఆర్ఓ గారిని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేస్తే మన రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా సేకరించడం జరుగుతుంది. అలాగే అకాల వర్షానికి తార్పాలు అందుబాటులో ఉంచితే ఇంకా మరికొంత రైతులకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వచ్చే సీజన్కు పచ్చి రొట్టెగా జీలు కానీ పెదజన్మ విత్తనాలు కానీ అందుబాటులో తీసుకురావాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్సిడీ విత్తనాలు ఇట్లా ఇస్తానని మాటిచ్చారు గత ఎన్నికల మేనిఫెస్టోలో. ఈ మాటను నిలబెట్టుకోవాలని మా బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకు పచ్చి రొట్టె విత్తనాలు అందేలా ఇక్కడ స్టాకు మన వర్గల్ మండల్లో నిర్వహించాలని మన మండల అధికారులకు తెలియజేస్తున్నాము. ఈ పత్రిక ద్వారా మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాము.